హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మైలీ షైనీ ఛానల్. మేమైతే మా పుట్టింటికి అయితే వెళ్తున్నాము. అది కూడా ఎందుకంటే మా అన్నయ్య వాళ్ళకైతే రాఖీ కట్టినట్టుకైతే వెళ్తున్నాము. సో నేను ఒక్కదాన్నే కాదు వెళ్ళేది, మా అక్క, మా చెల్లెలు, నేను అందరం కలుసుకొని అయితే వెళ్తున్నాము. ఇంకా పుట్టింటికంటే మనం వడ్డీ చేతులతో వెళ్ళాం కదా, ఇంకా అన్ని రకాలు తీసుకొని వెళ్ళాలి కదా. సో అందుకనైతే మా అక్క ఇంకా పూలు పండ్లు తీసుకుందామంటే ఇక్కడైతే ఈ బండి దగ్గర అయితే ఆగాము. ఈ తాతయ్య అయితే చాలా యాక్టివ్గా ఉన్నాడు. అసలు పూలు అయితే కాస్ట్ చాలా ఎక్కువగా ఉంది, తగ్గించమన్నా కూడా తగ్గించలేదు. అదేవిధంగా అయితే ఇంకా పువ్వులు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. రోజు పూలు అయితే పెట్టి మల్లెపూలతో అయితే అల్లున్నారు. సో అదేవిధంగా పువ్వులు, అట్టి పండ్లు అయితే తీసేసుకున్నాము. ఇంకా పక్కనే స్వీట్ షాప్ అయితే ఉంది. సో ఇక్కడైతే స్వీట్స్ చాలా రకాలు ఉన్నాయి, అదేవిధంగా హాట్ కూడా చాలా రకాలు ఉన్నాయి. సో మేమైతే ఇంక ఇక్కడ స్వీట్స్ అయితే తీసుకుందామని వచ్చాము. ఇంకా అదేవిధంగా పిల్లలు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకైతే స్నాక్స్ కూడా అదేవిధంగా తీసుకుందామని వచ్చాము. స్వీట్స్ అయితే చాలా రకాలు ఉన్నాయి, మనకు నచ్చిన ఐటమ్ అంతా ఉంది. మాకు కావాల్సిన స్వీట్ అన్నీ తీసేసుకున్నాము. ఆల్రెడీ కవర్లో అయితే వేసేసాము. ఇలా తీసుకొని ఇంకా ఆటో ఎక్కుదామని అయితే ముందుకు వచ్చాము. సో ఇక్కడ చూడండి, మా చెల్లెలు అయితే పిల్లల్ని తీసుకొని ఎలా వచ్చిందో. ఇంకా ఆటో అయితే ఒక ఆటో అయితే బాడీ మాట్లాడేసుకొని అందరం అయితే ఆటోలో అయితే జాలీగా ఎక్కేసాము. ఇంకా ప్రతి ఆడబిడ్డ పుట్టింటికంటే ఎంత సంతోషంగా వెళ్తుందో తెలిసిందే. మన అత్తగారింటి కదా ఎంత బాధగా ఉన్నా సరే పుట్టింటికి అనగానే అంత సంతోషంగా వెళ్తాం అనమాట. ఎన్ని కష్టాలు ఉన్నా కానీ మనం అన్నీ మర్చిపోయి హ్యాపీగా పుట్టింటికి వెళ్తాము. సో అదేవిధంగా అయితే ఆటలు అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. పిల్లలతో అయితే చక్కగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాం అనమాట. టైం అయితే తెలియలేదు. అందరం ఒకేసారి అక్క చెల్లెలు అందరం ఒకేసారి కలిసేసరికి ఇంకా టైమే అసలు తెలియదు అనమాట. సో మా ఊరికి అయితే స్టార్ట్ అయిపోయాము. సో అదేవిధంగా అయితే ఇంకా వచ్చేసాము ఇంటికి. సో వచ్చేసాము. ఇక్కడైతే చూడండి, వీళ్ళంతా ఏదో మాట్లాడుకుంటా ఉన్నారు. మీషోలో అయితే అప్పుడే బట్టలు శారీస్ అయితే చూస్తున్నారు. మీషోలో చూడండి, ఇంకా లేక అప్పుడప్పుడు ఒక్కోసారి ఇంటి దగ్గర కలుస్తూ ఉంటాం కాబట్టి కిచెన్ దగ్గర ముచ్చట్లు ఎక్కువ ఆడుకుంటూ ఉంటాం అన్నమాట. సో మా వదిన అయితే చూడండి ఏదో బట్టలు అయితే సర్దుకుంటూ ఉంది. ఇంకా మా అక్క, మా చెల్లెలు వాళ్ళంతా అయితే మొబైల్ అయితే మీషోలో బట్టలు అయితే ఆర్డర్ పెట్టుకుందామని చూసుకున్నారు. ఇంకా వంటలోకి వస్తే మా వదిన అయితే అన్నం అయితే వంచేసింది. సో పప్పు అయితే పొయ్యి పెట్టింది అనమాట. ఇవాళ అయితే నాన్ వెజ్ ఎవరు తినమనేసి పప్పు అయితే చేస్తుంది. సో అందరం కూర్చొని జాలీగా ఇట్లా మాట్లాడుకుంటూ ఉన్నారు. అదేవిధంగా అయితే ఇప్పుడైతే వంట అయితే అయిపోయిందనమాట. సో చూడండి, అన్నం అయితే వండేసింది. అదేవిధంగా పాయసం కూడా చేసింది అనమాట మేము వచ్చామని. అదేవిధంగా గారెలు అయితే చేసింది. ఇదిగోండి వేడివేడిగా అయితే కాలుతూ ఉన్నాయి. దాంతోపాటు అప్పడాలు కూడా ఏం చేస్తుంది అనమాట. ఇంకా పప్పు. సో పిల్లలు అయితే మాకన్నా ఇంకా జాలీగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. అదేవిధంగా మా వదిన అయితే మాకైతే అన్నం పెడుతుంది.
అక్కడ మనం 4 రోజులైతే చాలా ఎంజాయ్ చేస్తాం అన్నమాట. అసలు బాధలు అనేది మర్చిపోతాము, అంత ఎంజాయ్మెంట్గా ఉంటాము. అదేవిధంగా అయితే మనతో పాటు ఇంకా తోడబుట్టిన వాళ్ళు వస్తే ఇంకా సంతోషంగా ఉంటాం అన్నమాట. సో అదేవిధంగా అయితే ఇక్కడ మాకైతే 5 మంది అన్నయ్యలు ఉన్నారు. సో 5 మంది అన్నయ్యలకైతే చక్కగా అయితే మేమైతే ఇలా రాఖీ అయితే కట్టేసాము. ఇంకా రాఖీలు కట్టేసాము. వాళ్ళు మాకు ఇవ్వాల్సింది ఇస్తారు, అంటే గిఫ్ట్స్ అనమాట, అమౌంట్ కానీ, అదేవిధంగా శారీ కానీ మా అన్నయ్య వాళ్ళు పెట్టారు. సో ముగ్గురు అక్క చెల్లెళ్ళం అయితే 5 మంది అన్నదమ్ములకి అయితే రాఖీలు అయితే ఇట్లా కట్టేసుకున్నాము. ఇలా రాఖీలు కట్టుకుంటే చాలా చక్కగా ఎంజాయ్ అయితే చేస్తాం అన్నమాట. రాఖీ ఎందుకు కడతామంటే అంటే మనము కష్టాల్లో ఉన్నప్పుడు మన అన్నదమ్ములు మనకు అన్నిట్లోనూ సహాయంగా తోడుగా ఉంటారు అనడానికి ఆ బంధానికి అయితే రాఖీ అయితే కడతాము. సో అదేవిధంగా అయితే ఏ అక్క చెల్లెలు కానీ ఎలాంటి కష్టం రాకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము తోడున్నాము, అంటే తండ్రి స్థానంలో ఉండి మిమ్మల్ని చూసుకుంటాము అనే ఒక ఇదిలో రాఖీ కడతారన్నమాట అన్నయ్యలు. అదేవిధంగా అయితే ఫస్ట్ అన్నయ్య కట్టేసాము. అదేవిధంగా రెండో అన్నయ్యకి దగ్గరకు వచ్చాము రాఖీ కట్టినట్టు. అసలు ఆ రోజు చాలా బాగా ఎంజాయ్ అయితే చేసాము. అసలు టైమే తెలియదు మాకు. ఒకరి మీద ఒకటి జోక్స్ వేసుకుంటా చాలా బాగా ఎంజాయ్ చేస్తా ఉన్నాము.
ఎందుకంటే అభిమానంతో మనం అంటే కష్టాల్లో ఉన్నప్పుడు మనం పలకరిస్తే చాలు. వాళ్ళు మనకు డబ్బులు ఇస్తేనే ప్రేమ అభిమానం అని కాదు, డబ్బులు ఇవ్వకపోయినా సరే ప్రేమగా ఒక మాట మాట్లాడితేనే చాలు అనుకుంటారు. మా అక్కయ్యకైతే మా అక్క కన్నా చిన్న అన్నమాట, తమ్ముడు అవుతాడు. మాకైతే అన్నయ్య అవుతాడు.
నాకైతే ఇలా శారీస్ కూడా ముగ్గురికి పెట్టాడు. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది మా అన్నయ్య శారీ పెట్టడం. అంటే ప్రతి సంవత్సరం పెడతాడు మా అన్నయ్య శారీ నాకు. కాకపోతే ఏంటంటే యూట్యూబ్ ఛానల్ నేను కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి అప్లోడ్ చేయలేదు. ఇదే ఫస్ట్ టైం నా రాఖీ పండగ వీడియో అప్లోడ్ చేయడం అనమాట. సో లాస్ట్ ఆఖరన్న దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట.
అక్షింతలు వేసుకుంటా ఉంటే, అంటే మా మీద వాళ్ళు అక్షింతలు వేసుకుంటే చాలా సంతోషంగా అనిపించింది. అయితే నాకు ఒక మంచి ఆశీర్వాదం అన్నట్లాగా నేనైతే చాలా ఫీల్ అయ్యాను అనమాట. కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా అయితే వీడియో అయితే చూడండి. ఈ వీడియో అయితే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రాఖీ అంతా కట్టేసుకున్న తర్వాత అయితే మేమైతే ఇంటి దగ్గర అయితే అందరం అయితే చక్కగా అయితే చికెన్ వేసి బిర్యానీ అయితే చేశానండి. నేను అందరం ఏంటంటే ఫ్యామిలీస్ అందరం కూర్చొని బిర్యానీ పిల్లలతో అయితే కూర్చొని అందరం జాలీగా అయితే బిర్యానీ అయితే తిన్నాము. సో చాలా హ్యాపీ అనిపించింది అయితే ఆ మూమెంట్ అయితే. ఇలాంటి రోజులు మళ్ళీ మళ్ళీ ఇంకా ఇంకా రావాలని అయితే నేను మనస్ఫూర్తిగా అయితే అనుకుంటున్నాను. వేడి వేడి చికెన్ బిర్యానీ అనమాట. అందరం జాలీగా ఎంజాయ్ చేస్తూ తిన్నాము. మరొక కొత్త వీడియోతో అయితే నేను ముందుకు వస్తాను. Thanks for watching.